ఈరోజు మీ తోట కొబ్బరి తోట చూడడానికి వచ్చాము, చాలా సంతోషం. మీ పేరు? నా పేరు రామచంద్ర. మీరు ఈ కొబ్బరి మొక్కలు ఎక్కడి నుండి తెచ్చారు? ఎన్ని మొక్కలు ఎప్పుడు వేసారు? ఇది కొబ్బరి మొక్కలు వేసి 36 నెలలు అయిందండి. 36 నెలలు అయింది. 36 నెలల కాడి నుంచి పొత్తులు రావడం మొదలేసిందండి. ఇప్పటికి కాపు కూడా ఈ టైప్లో వస్తుందండి. మా చిన్నప్పటి నుంచి దాని పోషకరణకి ఏం కావాలో అన్నీ సార్ మీరు చెప్తున్నారు, దాని ప్రకారం మేము వేసుకోవడం వల్ల దిగుబడి కూడా బాగుంటుందని చెప్పడం వల్ల మేము వేసామండి. ఇప్పటివరకు బాగానే ఉంది. మొత్తం ఎన్ని మొక్కలు? ఈ 105 మొక్కలండి. ఇంకా ఏరే పొలం ఉంది, అక్కడ కూడా 270 మొక్కలు ఉన్నాయి. సో ఈ మొక్కలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు మీరు? కడియం దగ్గర అండి. రాజమండ్రి దగ్గర డీజే కంపెనీ. ఓకే. సో ఇప్పుడు అమ్మడం మొదలెట్టారా? ఇప్పుడు కాయలు అమ్మడం మొదలెట్టాం. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారండి కాయలు, బొండాలు తీసుకెళ్తున్నారు. ఏ రేటు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 15 రూపాయలు చేసి తీసుకెళ్తున్నారండి. కొద్దిగా ఎక్కువగా వచ్చినప్పుడు రేటు పెంచుదామని, వాళ్ళకి కూడా గిట్టుబాటు అవుద్దని ఆ రేటుకి ఇస్తాం. ఓకే ఓకే. సో అయితే మీకు భవిష్యత్తులో మంచి దిగుబడులు, ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు దీన్ని బట్టి మాకు ఐడియా వచ్చిందండి. మే నెలకల్లా మొత్తం తోట అంతా ఫుల్ గ్రిప్లో ఉంటుందని ఆలోచిస్తాం. ఓకే. సో 36 నెలలకే ఫ్లవరింగ్, కాయలు రావడం స్టార్ట్ అయిందంటే మీరు చాలా బాగా చేస్తున్నట్టు అర్థం. కంపెనీ, మా డీజే కంపెనీ వాళ్ళు మీకు చెప్పిన రికమెండేషన్లన్నీ మీరు పాటిస్తున్నారు, మాకు చాలా సంతోషం. ఇంకా ఈ మధ్యలో కొద్దిగా మైనస్ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఇంకా మేనేజ్ చేసాం తోటకి. లేకపోతే ఈ వాటికి అన్ని చెట్లు కూడా ఈ రకంగా వచ్చేసింది. వస్తాయి, అన్నీ వస్తాయి. మీ తోట అయితే మంచి దిగుబడి ఇచ్చే లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. మీరు బాగా చేస్తున్నారు, నీళ్లు బాగా ఇస్తున్నారు, పోషకాలు బాగా ఇస్తున్నారు. సో మీకు మంచి ఆదాయం భవిష్యత్తులో వస్తుంది. మీ తోట రైతులు ఎవరైనా వచ్చి చూడటానికి వస్తే వాళ్ళకి కూడా మీరు ఏం చేస్తున్నారు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు మీ దగ్గర. మా రైతులందరికీ ఉపయోగపడాలి మన డీజే కంపెనీ సంపూర్ణ హైబ్రిడ్. నేను ముందు మెయిన్ గా చెప్పేది ఏంటంటే, కొబ్బరి చెట్టుకి చుట్టూ మట్టి, నల్లమట్టి అన్నది మన ఎర్రమట్టి కాబట్టి నల్లమట్టితో దిమ్మలు కట్టిస్తే దానికి బయట పక్కన 1.5 మీటర్ దూరంలో ఎరువులు వేసినా, మామూలు మందులు వేసినా, పశువులు ఎరువు వేసినా, 3 నెలలకు ఒకసారి పశువులు ఎరువు వేస్తానండి. మామూలు మనం వేసినా కానీ 1.5 మీటర్ దూరం ఉండాలండి. మొదలు 1.5 మీటర్ దూరంలో చుట్టూ ఇచ్చుకోవడం వల్ల వాటర్ కూడా మనకి ఎంత నీరు పెట్టినా కానీ 1.5 మీటర్ దూరం దిమ్మ ఉంటుంది కాబట్టి మొదలకి చెమరాదు, గమ్మున చదాది ఇది ఎక్కదు, బాగుంటుందని అలా చేస్తాను. సో మంచి పద్ధతులు పాటిస్తున్నారు మీరు. ఇవే పద్ధతులు రైతులు ఎవరికైనా మీరు చెప్పండి, వాళ్ళు కూడా ఆ విధంగా చేయమని చెప్పండి. చాలా మంచి పద్ధతి. అంతేకాకుండా మన హైబ్రిడ్ కాబట్టి దీనికి ఎక్కువ పోషకాలు అవసరం. నత్రజని, భాస్వరము, పొటాషు, అలాగే బోరాను, మెగ్నీషియం, జింక్, ఇవన్నీ కూడా అవసరం. దీనికి సరిపోయినంత పోషకాలు కలిగిస్తే చెట్టు మంచి మనం ఊహించిన విధంగా ఏది చెట్టుకి సంవత్సరానికి 250 కాయలు తగ్గకుండా దిగుబడి అనేది కంపల్సరీగా వస్తుంది. రేటు కూడా ఎక్కువ వస్తుంది. ప్రస్తుతం మీరు తక్కువ రేటుకి అమ్ముతున్నా కూడా కొన్ని దగ్గరలో మా రైతులు కాయ 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఖమ్మం ఏరియాలో సత్తుపల్లిలో ఒక రైతు 25 రూపాయలకు అమ్ముతున్నాడు కాయ. నల్గొండలో సైదులో ఒక రైతు 50 రూపాయలకు ఒక కాయ అమ్ముతున్నాడు అతని సొంత షాప్ లో. సో ఆ విధంగా రేట్ అనేది ఇంకా పెరుగుతుంది. రాను కొబ్బరికి దిగుబడి డిమాండ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చక్కగా ప్రతి చెట్టుకి సరిపోయిన పోషకాలు, నీరు అందించి మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందాలని చెప్పి మా కంపెనీ డీజే కంపెనీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.